ప్రకృతిలో చాలా పెట్టారు. అంటే ప్రకృతిని సృజించినప్పుడు సూర్యుడు ఇక్కడే ఉండాలి, చంద్రుడు ఇక్కడ ఉండాలి, భూమి ఇలా ఉండాలి, మొక్కలు ఇలా ఉండాలి, జంతువులు ఇలా ఉండాలి అని ఆయన ఒక ప్లాన్ కలిగి ఆ ప్లాన్ ప్రకారమే అన్నిటినీ సిద్ధపరిచారు. మనకు అనిపించవచ్చు ఇది ఇక్కడ ఎందుకుంది, అక్కడ ఎందుకు లేదు, అక్కడ ఉంటే బాగుండేది కదా, లేదా ఇది ఈ కలర్లోనే ఎందుకుంది, ఇలా కాకుండా ఉంటే బాగుండు కదా అని మనం అనుకుంటాలే. కానీ ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. అందుకే మనకు ఒక మాట కనిపిస్తుంది సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. చాలమ్మా, ఆయన కలుగ చేసిన దానిని చూసినప్పుడు ఒక పనిని నియమించి ఆ పని అదే చేయాలి అని, అలాగే చేయాలి అని, అక్కడే ఉండి చేయాలి అని నిశ్చయించుకున్నారు. దేవుడు చేసిన ప్రతిదీ ఒక పని నిమిత్తమే కలుగ చేశారు. ఆ పని చేయడానికి అది అక్కడుంటేనే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఇంటిలో ఉన్న వారికి వెలుగునివ్వాలి అంటే దీపం ఎత్తైన స్థలంలోనే ఉండాలి కదా, మన లైట్లు కూడా ఎత్తులోనే పెట్టుకుంటాం. ప్రపంచానికే వెలుగునివ్వడానికి సూర్యుడిని కింద పెట్టారా దేవుడు, పైన పెట్టారా? ఎందుకు పెట్టారు? అక్కడుంటేనే క్రిందున్న వారికి వెలుగునిస్తుంది కాబట్టి. ప్రతి వస్తువు అలాగే చేశారు. ఇక ప్రకృతిలో జీవించడానికి చేసిన మనిషిలోని అవయవాలను కూడా తన చిత్త ప్రకారమే చేశారు. అది ఎలాగూ అని మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చాలు. ప్రకృతిలో ఉన్న వస్తువులు ఆయన ఇష్ట ప్రకారమే కలుగచేశారు, ఒక పనిని నియమించారు. మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా ఆయన ఇష్ట ప్రకారమే ఏర్పాటు చేశారు. కన్ను ఇక్కడే ఉండాలి. కానీ ఊహించుకోండి ఒకసారి, కన్ను ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? నోరు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? అంటే వింతగా ఉంటాం. ఒకవేళ అందరికి అలాగే ఉంటే అలవాటు అయ్యేదేమో తెలియదు. కానీ ఇక్కడే ఎందుకు ఉందయ్యా, ఇక్కడ ఎందుకు పెట్టావా అంటే అది నా ఇష్టం అంటున్నారు దేవుడు. కాబట్టి ప్రకృతిలో వస్తువులను చూసినా, మనిషిని చూసినా, మనిషి దేహంలోని అవయవాలను చూసినా ప్రతిదీ మన ఇష్ట ప్రకారం కాదు, కానీ దేవుడు తన ఇష్ట ప్రకారమే కలుగ చేశారు. మరి తన ఇష్ట ప్రకారము కలుగ చేసిన మనిషి దేవుని ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నాడా అంటే కాదనే చెప్పాలి. చాలా వరకు ఏదో 1-2 దేవునికి నచ్చినవి చేస్తాం, మిగిలినవన్నీ మనకి నచ్చినవి చేసుకుంటాం. అదేమంటే ఆ ఒకటి చూపించి నేను అప్పుడు చేశాను నువ్వు చూడలేదా, అది దానికోసమే, ఇప్పుడు మిగిలినవన్నీ నీకోసం నా కోసం చేసుకున్న దాన్ని చూపించి మాయ చేసేస్తున్నాం ప్రపంచాన్ని మనం కదా. అట్లాగే మనుష్యులను కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నియమించారు. కొందరిని అపోస్తలులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని యాజకులుగా నియమించి వారికంటే ఒక పనినిచ్చి ఈ పనిని మీరు చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఏ పని దేవుడు ఆ వ్యక్తికి అప్పగించారో ఆ పని చేసేటప్పుడు ఆ వ్యక్తి పనిలో నైపుణ్యాన్ని సంపాదించాలి. ఫస్ట్ వచ్చి రాకుండా పని చేసామనుకోండి, మంచి ఫలితాన్ని చూస్తామా? మంచి రిజల్ట్ వస్తుందా? రాదు. మంచి రిజల్ట్ రావాలి అంటే ఆ పనిలో ఆ వ్యక్తి నైపుణ్యాన్ని సంపాదించాలి, ఎక్స్పీరియన్స్ని సంపాదించాలి. అందుకే అభ్యాసం చేస్తారు దాని మీద కదా. చాలాసార్లు దాని మీద ప్రయత్నం చేసి దానిలో ఉన్న వాటన్నిటిని గమనించి ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజీగా దీనికి కారణం ఇది, దీనికి ఇది చేస్తే సరిపోతుందని ఈజీగా చెప్పడానికి కారణం ఏంటంటే దాన్ని పదే ఆ వ్యక్తి చేయడం వలన తనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని మీద. అలాగే దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి అంటే ఆ పనిలో మనము నైపుణ్యాన్ని సంపాదించాలి. ఉదాహరణకి నువ్వు పాట పాడేవాడవా, మంచి ప్రాక్టీస్ చేసి పాట పాడటానికి రావాలి. అదెంత ఆఫ్టర్ అని వస్తే మధ్యలో ఏదైనా జరగచ్చు. అలాగే బోధకులైనా అంతే.
బోధకులైనంతే, పరిచారకులైనంతే. అంటే దేవుడు ఏ పనిని అప్పగించినా ఆ వ్యక్తి ఆ పనిని చేసేటప్పుడు ఇది దేవుడు ప్రేమించి నాకు ఇచ్చిన పని, దీనిలో నేను నమ్మకంగా పని చేయాలి అనుకుని దానిని ఇంకా బాగా చేయొచ్చు అని ఎవరైతే ఇష్టంగా దాని మీద ప్రయోగాలు చేసి క్రొత్తగా లోతుగా దాన్ని అధ్యయనం చేస్తాడో ఆ వ్యక్తి మిగిలిన వారికంటే గొప్పగా నిలబడతాడు సమాజంలో. అంతేనా? ఇప్పుడు అంటే ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. ఇప్పుడు లేడీస్ ఉన్నాము, వంట చేయాలి, అందరు చేసింది బాగుందంటామా మనం? ఎందుకని? కొందరు ఇష్టంగా చేస్తారు, నాలాంటి వాళ్ళు కష్టంగా చేస్తారు. వండాలి కాబట్టి వండుదాం అనుకుంటారు నాలాంటి వాళ్ళు. కొందరు అంటారు ఇది ఎప్పుడులా కాదు, కొత్తగా ట్రై చేయాలి, కొత్త టేస్ట్ని తీసుకురావాలి అనిపించి కొత్తగా ప్రయోగం చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? చేసేది ఎప్పుడూ తినే కూరగాయలే కావచ్చు, కానీ ప్రయోగం చేసే విధానంలో మార్పు వల్ల రుచి మనకు తెలుస్తుంది. మనమే అంటాం మొన్న ఒకసారి చేసేవి అది చాలా బాగుంది, ఇది ఇప్పుడు చేసేవే ఇది ఇంకా బాగుంది అంటే వాళ్ళు చేసిన విధానాన్ని మనం మెచ్చుకుంటున్నాం. ఎందుకు అంటే వారు దాని మీద ప్రయోగం చేసి అనుభవాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి. మరి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించింది ఎందుకు అంటే తమ్ముడు చెప్పారు కదా, ఎఫెసీ 2:10 ప్రకారం సత్క్రియ చేయడానికి కదా. మరి వచ్చి సత్క్రియ చేస్తున్న నీవు అందులో నైపుణ్యాన్ని సంపాదించడానికి ఏం ప్రయోగం చేస్తున్నావు? ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చెప్పేదే కదండి, ఏదో మన క్లాస్ వేస్తే ఒక గంట ముందు బైబిల్ తీసుకొని ఒక అధ్యాయం చదువుకొని అందులో మొక్క తీసుకొని చెప్పేస్తే చాలు అనుకుంటే అద్భుతంగా చెప్పలేం. ఎదుటివారి మనస్సును గెలిచి దేవుని మహిమపరిచేలా చెప్పలేం. ఆ రోజుకి చేతులు కడుక్కోగలం, అంతేనే కదా? ఎక్కువ కష్టపడిన వాడికి ఎక్కువ మార్కులు వస్తాయా? ఎగ్జామ్ ముందు బుక్ తీసినోడికి వస్తాయా? అంటే కాపీ కొట్టేవాడి సంగతి కాదు. నిజాయితీగా రావాలంటే కష్టపడిన వాడికే వస్తుంది కదా. కాబట్టి దేవుడు ఎవరికి ఏ పనిని అప్పగించారో ఆ పని చేయడంలో నైపుణ్యాన్ని సంపాదించాలి. రెండో విషయం ఏంటి అంటే ఆ పని చేసేటప్పుడు ఆ వ్యక్తికి ధైర్యం ఉండాలి. ధైర్యం లేని వ్యక్తి ఆ పనిని దేవుడు అనుకున్న రీతిలో చేయలేడు. భయము అనేది ఆ వ్యక్తిని వెంటాడుతుంది అనుకోండి, అనుకోకుండా మనం ఏం చేయాలో తెలియకుండానే ఏవేవో చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు మీకు నేను 2 వ్యక్తుల్ని చూపిస్తా సాధ్యమైనంత వరకు. ఆ 2 వ్యక్తులకు దేవుడు అప్పగించిన పనిని వారు సక్రమంగా చేయలేకపోవడం వలన వారికి కలిగిన నష్టం మీరు చూస్తే మనం ఎలా మన పనిని చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకేనా? ముందు ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. మరియు కిరియత్యారీము వాడైన షమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. ఇక్కడ ఒక ఊరియా గారు కనిపిస్తున్నారు. మనకు ఒక ఊరియా గారు తెలుసు కదా, ఎవరైనా బత్షెబ గారి భర్త కదా, దావీదు గారి చేతిలో చంపబడిన వ్యక్తి ఊరియా గారు మనకు తెలుసు. కానీ మరొక ఊరియా గారు ఉన్నారు. ఇతను ఎవరట? షమయా గారి కుమారుడట. ఇతడు ప్రవచించేవాడు అంటే ఒక ప్రవక్త. ప్రవచనాలు చెప్పేవారిని ఏమంటాం మనం? అంటే ప్రవక్త చాలా పనులు చేస్తాడు, అందులో ప్రవచించడం అనేది ఒక పని. ఆ వ్యక్తి ప్రవచిస్తున్నాడు అంటే అర్థం ప్రవక్త అని కదా. ఇప్పుడు ఇతడు ఒక ప్రవక్త అయి ఉండి దేవుని తనకు తెలియచేసిన విషయాలు ప్రజలకు చెప్పాలి, అది అతని పని. వాస్తవానికి ఈ పని చేయడానికి అతనికి నైపుణ్యం అక్కర్లా. పరిశుద్ధత, దేవునితో అనుబంధం, ఎదుటివారికి చెప్పగలిగే ధైర్యం ఉంటే చాలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి ప్రవక్త అంటే బైబిల్ గ్రంథంలో మంచి ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఈ ప్రవక్త ఎలాంటి వారు అంటే మనం చదువుకుంటే క్రింద వచనాల్లో అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. ఈ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే ఇర్మియా గారి లాంటి ప్రవక్త. ఇర్మియా గారు
యూదులను గురించి కానీ లేక యెరూషలేముని గురించి కానీ మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, మీ మీదకి బబులోను రాజు రాబోతున్నాడు, మీరు దీనిని జాగ్రత్త చేసి మీరు అవసరమైతే అతనితో వెళ్ళిపోండి, అక్కడైనా సుఖంగా జీవిస్తారు అని చెప్తే, అరే మమ్మల్ని మా పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళమంటావా అని ఇర్మియా గారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ఆ రోజుల్లో ప్రజలు. ఆ టైంలో ఊరియా గారు కూడా వచ్చి ఏం చెప్పారు అంటే, ఇర్మియా గారు ఏం చెప్పారో ఊరియా గారు కూడా అదే చెప్పారు. నా వైపు చూడాలి అందరూ. ఇర్మియా గారు ఏం చెప్పారో ఊరియా గారు కూడా అదే చెప్పారు. కానీ ఇర్మియా గారు చేసినట్లు ఊరియా గారు చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు? కిందకు వస్తే 21వ వచనం. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపజూచుచుండగా. మీరు బాగా ఆలోచించాలి. యెహోయాకీము రాజు కాలం ఇది. యెహోయాకీము రాజు ఊరియా గారు చెప్పిన మాటలు విని, వీడు మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడా, వీడిని ఏమైనా సరే చంపేయాలి. మీరు బాగా వినండి. ఊరియా గారిని చంపాలనుకున్నాడంటే ఇర్మియా గారిని కూడా చంపాలనుకుని ఉంటాడా? మాట్లాడాలి. ఇద్దరు చెప్పేది ఒకే రకమైన విషయమైనప్పుడు ఒక వ్యక్తిని చంపాలి అనుకున్నాడంటే మరో వ్యక్తిని కూడా చంపాలి అనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఊరియా గారిని యెహోయాకీము చంపాలనుకుంటున్నాడన్న వార్త ఊరియా గారికి వినబడిందో అతను ఏం చేశాడు? ఊరియా దానిని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. ప్రవచనమైతే దేవుడు చెప్పినట్లే చేశాడు. కానీ చెప్పేసిన తర్వాత ఇతనిలో ఒక రకమైన భయం ప్రారంభమైంది. ఏంట భయం? నేను వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడాను, విరోధంగా మాట్లాడా, వీళ్ళకి నేను నచ్చలా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పాలి మీరు? పారిపోవాలి. ఎందుకని? ప్రాణభయం. అంతేనండి. ముందే చెప్పా, ఈరోజు మనం వింటున్నదే ధైర్యం కావాలి దేవుని పని చేయాలి అంటే. దేవుని పని కాదు, దేవుడు ఏ పని అప్పగించినా ఆ పని చేసేటప్పుడు మనకేం కావాలి? ధైర్యం కావాలి. లేకపోతే ఏం జరుగుతుందో ఊరియా గారి జీవితం చెప్తుంది. వాస్తవానికి ఇక్కడ ఊరియా గారు కొంచెం ఆలోచన చేసి ఉంటే, ఒకవేళ ఉంటే యెహోయాకీము చేతిలో చనిపోయేవాడు. ఒకవేళ చనిపోయినా ఆ మరణం వీరమరణం అయ్యేది కదా. దేవుని పని కొరకు ప్రవచించి లేక దేవుడు చెప్పిన మాటలను చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు చంపబడితే ప్రజల్లో అతనికి ఒక గొప్ప పేరుండేది, దేవుని దృష్టిలో అతను ఒక గొప్ప వీరుడు కాగలిగేవాడు. కానీ ఇతను ఏం చేశాడు? చెప్పడం అయితే చెప్పేశాడు, కానీ అమ్మో నన్ను చంపేస్తాడేమో అని పారిపోయాడు. పారిపోయినంత మాత్రం వదిలేస్తారా? చంపాలనుకుంటుంది ఎవరు? రాజు. రాజు తలుచుకుంటే దేనికి కొదువలేదు. అంతేనా? వెంటనే రాజు ఏం చేశాడు? 22వ వచనం. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. ఎక్కడ పారిపడి వెతకండి రా అన్నాడు రాజు. వెతికారు, కనుగొన్నారు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నాడండి ఊరియా అని చెప్పారు. వెళ్ళండి అని పంపించాడు కొందరిని. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకొని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేరగా ఇతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరములను వేయించెను. పారిపోవడం వలన ఏం జరిగింది? చావు తప్పిందా? నా వైపు చూసి చెప్పండి అందరూ. చావు తప్పిందా? చావు వచ్చింది, కానీ మంచి చావు రాలేదు. ఇంకా చెప్పాలి అంటే పనిలో చావు రాలేదు. అవునా? అక్కడికి వెళ్ళినా పోనీ ఉంటాడు అనుకుందాం, ఊరియా గారు కొద్ది రోజులు బ్రతుకుతాడు, తర్వాత అయినా మరణం లేదా? మామూలుగా అయినా మరణం ఉంది, రాజు తలుచుకున్నాడు కాబట్టి అలా అయినా మరణం ఉంది. అదేదో ఇక్కడే ఉండి చనిపోతే నేను దేవుని కొరకు పనిచేసి చనిపోయాననే ధైర్యము సంతృప్తి ఆయనకుండేవి. నా పనిలో మరణించాడు నా కుమారుడు అని దేవుడు అతన్ని మెచ్చుకునేవారు. అవునా కదా? కానీ ఈ ఊరియా గారు ఏం చేశారు? పారిపోయాడు. ఎందుకు? ధైర్యం లేక. ఏం లేక? ధైర్యం లేక. కానీ ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ధైర్యం లేకపోతే నా పని చేయకు. అలాంటి చావు చావడం కంటే నా పనిలో చావడం నీకు మంచిది కదా. లేదండి నాకు ప్రజలంటే చాలా భయం, ప్రజలకు నేను చాలా విలువనిస్తాను, అలాగే నా ప్రాణం అంటే నాకు చాలా తీపి,
దీన్ని నేను పోగొట్టుకోలేని చూస్తూ చూస్తూ అనుకున్నావా? అసలు ఈ పని పట్టుకోకు. నువ్వు కాకపోతే ఎవరితోనైనా చేయించుకోగలిగిన సమర్థుడు ఆయన. మనం ఒకవేళ చేయించుకోలేమేమో మన స్తోమతకి మించి. కానీ ఎవరితో చేయించుకోవాలి, ఎలాంటి వారితో చేయించుకోవాలి, ఏ పని చేయించుకోవాలో సమస్తము ఎరిగిన దేవుడు నీకు ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని చేసేటప్పుడు నువ్వు మనుషులను చూడకూడదు. నువ్వు మనుషులను చూసావు అంటే భయమే నిన్ను వెంటాడుతుంది. భయమే నిన్ను వెంటాడింది అంటే ఏదో ఒక రోజు ఆ మనుషుల చేతిలోనే నీ చావు ఉంటుంది. అయితే ఆ చావు దేవుని పనిలో వచ్చే చావు కాదు. కానీ ఈరోజు మనం కోరుకోవలసింది ఏంటి అంటే దేవుని పనిలో వచ్చే మరణం మనకి చాలా సంతృప్తినిస్తుంది, నిత్య జీవాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఊరియా గారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలిపే విషయం ఏంటో తెలుసా? ఒకవేళ నా పని చేస్తున్నప్పుడు నీకు దెబ్బలా, తిట్టులా, తన్నులా, లేక మరణమా, ఏదైనా సరే నువ్వేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఆ విషయాన్ని నేర్పిస్తున్నాను. మీకు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఊరియా గారు కాకుండా మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు గారు కదా. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఆయనకి ఎంతమంది పిల్లలైతే మాకెందుకు? చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనం. 49వ వచనం. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. ఎంతమంది వచ్చారు? చూసి చెప్పండి అమ్మ నాకు కాస్త. ఎంతమంది? యోనాతాను, ఇష్వి, మెల్కీషువా అనేవారు మగపిల్లలు కనిపిస్తున్నారు. అలాగే ఇద్దరు కుమార్తెలు, ఒకరు మేరబు గారు, రెండు మీకాలు గారు. అయితే 4వ కుమారుడు కూడా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడ, ఎలా అంటే అది సమూయేలు మొదటి గ్రంథము. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఇక్కడ ఒక 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఈ 3 పేర్లు ఏంటి? యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా. నా వైపు చూడండి అందరూ. అక్కడ పేర్లు చూసారా? అక్కడ పేర్లు ఏంటి? యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అవునా? ఇక్కడ కూడా ఆ పేర్లలో ఒకటి మిస్ అయ్యింది. ఇక్కడ వేరే కొత్త పేరు వచ్చి చేరింది. ఏంటి ఆ పేరు? అబీనాదాబు. దీన్ని బట్టి మనం గమనిస్తే సౌలు గారికి 4 కుమారులు. ఎంతమంది? 4. 1 యోనాతాను గారు, 2 ఇష్వి గారు, 3 మెల్కీషువా గారు, 4 అబీనాదాబు గారు. వీళ్ళల్లో అబీనాదాబు, యోనాతాను, మెల్కీషువా 3 చనిపోయారు. ఇక మిగిలిందెవరు? ఇష్వి. మిగిలిందెవరు? ఇష్వి. మీరు అనుకోవచ్చు ఆ ఇష్వినే ఈ అబీనాదాబు అయ్యుండొచ్చుగా అని. అదేనా? అక్కడ లేని పేరు ఇక్కడ ఉంది కాబట్టి ఆ పేరే. ఎందుకంటే అప్పుడు 2-3 పేర్లు పెట్టుకునేవాళ్ళు కదండి. ఇష్వి పేరే అబీనాదాబు అయ్యుండొచ్చు కానీ మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అబీనాదాబు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇష్వి అని కానీ ఇష్వి పేరుతో వచ్చే పేర్లు కానీ మనకు కనబడకూడదు, ఎందుకని చనిపోయారు కాబట్టి. కానీ సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి మనం చూసుకుంటే ఇక్కడ మరొక పేరు కనిపిస్తుంది. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, ఆషేరీల మీదను, ఎజ్రాయేలు మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీనీల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఇక్కడ సౌలు గారి కుమారులలో ఒక కుమారుడు బ్రతికున్నట్టు కనబడుతుంది. అతని పేరే ఇష్బోషెతు. ఎవరండి ఆ పేరు? ఇష్బోషెతు. పండితులు చెప్పే మాట కానీ వినడానికి అనుకూలంగా ఉన్న మాట కానీ చూస్తే ఇష్వియే ఇష్బోషెతు. సో మనకు అర్థం కావాలి, యోనాతాను, ఇష్వి, మెల్కీషువా, అబీనాదాబు
వీళ్ళల్లో యోనతాను, అభినదాబు, మెల్కిషువ మరణించారు. ఇష్వి బ్రతికే ఉన్నాడు. ఆ ఇష్వినే ఈ ఇష్బో షెతు అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సౌలు గారు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి చక్రవర్తి. అతను చక్రవర్తిగా రాజుగా అయ్యే వరకు చాలా వినయము, భయము, భక్తి కలిగి జీవించిన వ్యక్తి. కానీ అతని జీవితంలో అతనితో పాటు తన 3 కుమారులను ఏకకాలంలో పోగొట్టుకున్నాడు. తాను మరణించాడు, తన 3 కుమారులు మరణించారు. మిగిలిందెవరు? ఒక్క కుమారుడే మిగిలాడు. అలాని దేవుడు ఆ ఒక్కడే కదా అని విడిచిపెట్టలేదు, కానీ ఆ ఒక్క కుమారుడికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఏంటంటే, మీ నాన్న చచ్చిపోయినా, నీ అన్నలు చచ్చిపోయినా, లేదా నీ తమ్ముళ్ళు చచ్చిపోయినా, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి ఆ సింహాసనం నీకు ఇస్తా, ఆ సింహాసనం నీకు ఇస్తా అని ఆ సింహాసనాన్ని సౌలు గారి కుమారుడైన ఇష్బోషెతుకి ఇచ్చారు. అంటే రాజుగా దావీదు గారి ఇంకా పూర్తి స్థాయిలోనికి రాలా. ఆయన ఇంకా వేరే చోట ఉన్నారు, కొద్ది మంది మీద రాజుగా ఉన్నారు. ఇప్పుడు సౌలు గారి సైన్యాధిపతి అయిన అబ్నేర్ గారు ఏం చేశాడంటే, అబ్నేర్ గారు సౌలు గారు అన్నదమ్ముల పిల్లలు. నా వైపు చూస్తున్నారు అందరూ. సౌలు గారు అబ్నేర్ గారు అన్నదమ్ముల పిల్లలు. సౌలు అబ్నేరు అన్నదమ్ముల పిల్లలు అంటే అన్నదమ్ములు, ఒకరు రాజు ఒకరు సైన్యాధిపతి. ఇప్పుడు సౌలు గారు మరణించగానే సహోదరుడు మరియు సైన్యాధిపతి కాబట్టి అబ్నేర్ ఏం చేశాడంటే, బ్రతుకుని ఇష్వి దగ్గరకు వచ్చి, నాయన ఇష్వి, మీ నాన్న చనిపోయినా నేను మీ నాన్న దగ్గర నమ్మకంగా పనిచేసిన వాడను, పైగా మీ నాన్నకి సహోదరుణ్ణి, కాబట్టి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను, మిగిలిన కొన్ని గోత్రాల మీద నిన్ను రాజుగా నియమిస్తాను, దేవుడు కోరుకుంటున్న పని నీ జీవితంలో నీ విషయంలో నేను చేస్తాను అని చెప్పి అబ్నేరు గారు బలవంతంగా ఇష్బోషెతును రాజుగా చేశాడు. అర్థమైందా? సౌలు గారు మరణించారు, సౌలు గారి 3 కుమారులు మరణించారు, ఉన్నది ఒక్క కుమారుడే. ఒక్కడే కాబట్టి ఎక్కడో భయపడి దాక్కుని పారిపోయి జీవించడం కాదు, కానీ అబ్నేర్ గారు తీసుకొచ్చి అతని రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంచి విషయమే కదా. అందరితో పాటు తాను పారిపోయో కనబడకుండా అయిపోయో సింహాసనాన్ని కోల్పోయే పరిస్థితి అయితే ఎలా ఉండేదో, కానీ మిగిలిన ఒక్కడిని కూడా తుడిచివేయకుండా అతన్ని రాజుగా చేయడానికి అబ్నేర్ గారు ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆయన సింహాసనం మీద ఎక్కాడు. ఎంతకాలం పరిపాలించాడు అంటే 10వ వచనం చివరి మాట చదువుకుందాం. చదువుదామా? వారి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు ఇతను ఒక రాజు. ఎవరి కుమారుడు? సౌలు గారి కుమారుడైన ఇష్బోషెతు ఒక రాజు. ఇప్పుడు రాజ్యానికి వచ్చిన తర్వాత తప్పకుండా రాజ్యంలో ఉన్న ప్రజల క్షేమాన్ని తాను చూసుకోవాలి, అంతేనే కదా. ఎంతమంది మీద అతన్ని రాజుగా చేశారో అంతమంది విషయంలో చాలా జాగ్రత్తగాను నమ్మకంగాను పనిచేయాలి. నిజంగానే ఇష్బోషెతు అలాగే చేస్తున్నాడు. ఎందుకంటే సపోర్ట్గా ఎవరున్నారు చెప్పాలి. ఎవరున్నారు? అబ్నేర్ గారు ఉన్నారు. సౌలుకి రైట్ హ్యాండ్, బంధువు, ధైర్యవంతుడు, చాలా యుద్ధాలు జరిగించిన వాడు. మరి అలాంటి అబ్నేర్ సహాయంగా ఉండగా ఇష్బోషెతుకి భయం ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే అన్ని అతను చూసుకుంటాడు. కేవలం సింహాసనమే కూర్చొని అది ఇది చేస్తే చాలు. కానీ సమస్య ఏంటి అంటే 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చెప్పాలందరూ ఎవరు? ఇష్బోషెతు గారు 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య అబ్నేరు గారి వలనే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ఇష్బోషెతు? అబ్నేరు గారిని నిలదీయాలా వదిలేయాలా? చెప్పండి. నిలదీయాలా వదిలేయాలా? నిలదీయాలా. మరి అన్నీ అతనే చేస్తున్నాడుగా, అతని మంచి చెడంతా అతనే చూస్తున్నాడుగా. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా తిరిగితే దావీదు పూర్తి స్థాయిలో రాజు అయిపోతాడుగా. మరి మన చేతికి వచ్చిన సింహాసనం చేజారిపోద్దిగా. మరి దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అబ్నేరు గారు ఎన్ని తప్పులు చేసినా, అబ్నేరు గారు ఎన్ని సమస్యలు సృష్టించినా వాటన్నిటిని కప్పిపెట్టి హాయ్ బాబాయ్ అని చక్కగా
భుజమే చేసి తాత్కాలికంగా పని చేసుకుంటూ పోతే ఏ గొడవ కదా. అదేనా చేయాల్సింది కాదా? మరి సమస్య ఎందుకు మనకి? అందులో అన్నీ మనకి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తితో మనం సమస్యను తెచ్చుకుంటే బాగుంటుందా? అప్పుడు ఏం చేయాలి? మనం చూసి చూడనట్టు వదిలేసామనుకో మనకి ఏ సమస్య ఉండదు. కానీ పాపం అలాంటి తెలివి ఇష్బోషెతుకి లేదు. ఏంటి సమస్య అంటే, సౌలు గారు మరణించక ముందు సౌలు గారికి ఒక ఉపపత్ని ఉంది. ఆమె పేరే రిస్పా. మనం చాలాసార్లు విన్నది. ఆ రిస్పా గారి వలన సౌలు గారికి 2 కుమారులు పుట్టారు. సౌలు గారు చనిపోగానే అబ్నేర్ ఏం చేశాడంటే రిస్పా దగ్గరికి వెళ్ళాడు. అంటే 2 అన్నదమ్ములే కదా, ఎలాగో వరుస అవుతుంది. 2 సౌలు గారు ఎలాగో లేడు. బహుశా నేను అనుకోవడం ఆమె చాలా అంతగత్తి అయి ఉంటుందేమో. లేకపోతే దేశంలో చాలామంది ఉండగా అందరిని వదిలిపెట్టి సౌలు గారు ఉపపత్ని దగ్గరికి వెళ్ళడం ఎందుకైనా? వెళ్ళాడు అంటే తెలివి కలిగింది, అందగత్తే, చురుకైంది, ఏవో ఉండాలి. ఎప్పుడైతే అబ్నేర్ గారు, సైన్యాధిపతి అయిన అబ్నేర్ గారు రిస్పా గారి దగ్గరికి వెళ్ళి రిస్పాను కూడాడో, ఇది చూసి సహించలేకపోయాడు ఇష్బోషెతు. నా తల్లి అంటే నా తండ్రికి ఉపపత్ని అంటే నన్ను కనకపోయినా నాకు పిన్న తల్లే కదా, నాకు పిన్ని లాంటిదే కదా. అలాంటి పిన్ని విషయంలో నువ్వు బాబాయ్ వరుస అయినప్పటికీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకని ఏం చేశాడంటే, నన్ను ఎంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వాడైనా సరే అబ్నేరు తాను చేసిన తప్పును మాత్రం తన ముందు పెట్టాలి అనుకున్నాడు. అంటే రాజీ పడట్లేదు తప్పుని కవర్ చేసుకోవడానికి. లేకపోతే తనకు అనిపించింది, మా నాన్న ఎలాగూ లేడు కదా, ఇప్పుడు వెళ్తే మాత్రం ఏముంది, అనవసరంగా నేను కెలికి ఎందుకు తెచ్చుకోవడం అనుకోవట్లా. తన దృష్టికి ఏది తప్పు అనిపించిందో ఆ మాట చెప్పడం వలన చాలా నష్టం ఉందని తెలిసినప్పటికీ ఇష్బోషెతు రాజీ పడట్లేదు. అన్నమాట అర్థమైంది మీ అందరికీ? ఇష్బోషెతు గారు ఏం చేస్తున్నారు? ఇది నేను తప్పకుండా అడిగేయాలి. ఏం చేయాలి? తప్పకుండా అడగాలి. ఎందుకు? మా నాన్న లేకపోయినా నాకు పిన్ని, నా పిన్నితో నా బాబాయ్ కూడడం అనేది ఒక మనిషిగా, ముఖ్యంగా ఒక రాజుగా నేను చేయవలసిన పని కాదు. కాబట్టి అతను నాకు వ్యతిరేకమైనా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, కాబట్టి కానీ ఉన్నది ఉన్నట్టు నేను అడగాలి అనుకున్నాడు. ఇంతవరకు చాలా బాగుంది. తప్పుని ఖండించాలి అనుకోవడం తప్పు కాదు. ఒకవేళ అలా ఖండిస్తే జరిగేదేంటో ఇష్బోషెతుకి తెలుసా లేదా? తెలుసు. అయినా ఖండించేశాడు. ఏమని ఖండించాడో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. 6 కూడా చదువుదాం, 6 నుంచి చదువుదాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాను. అబ్నేర్ గారు ఎవరికి సహాయం చేశాడు? సౌలు కుటుంబానికి చేశాడు. అయ్యా కుమార్తెన రిస్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని యగుదాని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా. ఇప్పుడు అబ్నేర్ గారు ఏం చేయాలి? అయ్యో నేను చేసింది తప్పు కదా, నేను తప్పు చేశాను, నాకంటే చిన్నోడు నన్ను అడుగుతున్నాడు, అయ్యో ఏదో పొరపాటు జరిగిపోయింది నాన్న, ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను అని చెప్తే బాగుండేది. కానీ ఇతను ఏం చేశాడు? అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా అని అడిగాడు అబ్నేర్ గారు. ఏమని అడిగారు? నువ్వు నా తండ్రి ఉపపత్నిని కూడా నువ్వు చేసిన తప్పు అబ్నేరు అనగానే అబ్నేర్ గారు ఏమన్నాడు? నిజమే, నేను చేసిన తప్పే, అయ్యో తప్పైపోయింది నాన్న, ఏమనుకోకు, ఇంకెప్పుడు నేను ఆ పని చెయ్యను అంటాడు, అనుకొని ఉంటాడు పాపం ఇష్బోషెతు. కానీ సౌలు గారి సైన్యాధిపతి అయిన అబ్నేరు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? వాస్తవంగా మీ నాన్న చనిపోయాడు, నీ సహోదరులు చనిపోయారు, నిన్ను తీసుకెళ్లి దావీదు చేతికి అప్పగిస్తే ఈ సింహాసనం నీకు వచ్చేది కాదు. కానీ నేనేం చేశాను? నిన్ను దావీదు చేతికి అప్పగించలా, నిన్ను ఒక స్థాయిలో ఉంచాలనుకున్నాను. నేను ఈ సింహాసనం నీకు రావడానికి నేను కష్టపడ్డా, నేను కష్టపడకపోతే నీకు ఈ సింహాసనం వచ్చేది కాదు. అలాంటి పని చేసిన నన్ను ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ గురించి
చచ్చిన కుక్కతో సమానంగా మాట్లాడతావా అనేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇష్బోషెత్ ఏం చేయాలి మీరు చెప్పండి. ఇష్బోషెత్ గారు ఇప్పుడు ఏం చేయాలి? తను అడిగింది నిజమేనా? ఎందుకంటే అతనే ఒప్పుకున్నాడు కదా. ఒక స్త్రీ కోసం నేను ఇలా అంటావా అన్నాడు, కానీ నేను ఎక్కడ చేశాను అనలా. అంటే అతను చేశాడు, అంతే కదా. చేసినప్పుడు చేసిన విషయాన్ని తను అడుగుతున్నప్పుడు అతను ఒప్పుకోవాలి మొదటిది. ఒకవేళ ఒప్పుకోకపోయినా ఇష్బోషెత్ గారు ఏం చేయాలి? ఇప్పుడు రాజు నిన్నటి వరకు సహాయం చేసి సింహాసనానికి తెచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతను రాజు. ఇప్పుడు అతను తలుచుకుంటే సైన్యం వస్తుంది, ఉన్న వాళ్ళతో అతను ఏదైనా చేయొచ్చు. కానీ ఏం చేశాడు? అమ్మ నాయన తప్పైపోయింది అంటాడు అనుకున్నాను మా బాబాయ్, కానీ అది చెప్పలా. ఏం చెప్పాడు? నన్ను చచ్చిన కుక్కతో పోలుస్తావా అన్నాడు. కాబట్టి ఇప్పుడు వీడు చావడు, నా మీద విజృంభిస్తాడు అనుకొని వెంటనే ఏం చేశాడు? 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. కావున ఇష్బోషెతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయాను. ఇక ఏం మాట్లాడలేకపోయాడట. అదేంటి, రాజు కాదా అతను? చెప్పింది సరిచేయటానికి కాదా? అతను చేసిన తప్పు కాదా? అడగడం ఒప్పు కాదా? మరి ఎందుకు పారిపోవాలి? ఎందుకు పారిపోవాలి? నువ్వు ఒక రాజువి, నువ్వొక మాట అడిగితే ఒక సైన్యాధిపతికి జడిసి నువ్వు పారిపోతే నీ రాజ్యంలోని ప్రజలను ఎలా కాపాడతావు? అంతేనా? ప్రజలకు ఎలా ఉండాలి? రాజు అంటే ధైర్యం. మా రాజుగారు ఉండగా మాకు ఎలాంటి ఇబ్బంది కలగదు, అదేదో ముందు ఆయన చూసుకున్న తర్వాత మా వరకు వస్తుంది అనే ధైర్యం కలగాలి ప్రజలకు కదా. కానీ ఒక రాజుగా ఉన్న ఇతను ఏం చేశాడంటే అబ్నేరు గారి మాటలు వినగానే భయపడి పారిపోయాడు. పారిపోతే వదిలేస్తాడా అబ్నేరు? వదిలేస్తాడా చెప్పండి? వదిలేస్తాడా లేదా అని తర్వాత సంగతి పని. అతను ఏం చేస్తాడు సార్ తెలియదులే, కానీ అబ్నేరు గారు ఏం చేశాడనే దానికంటే ఇష్బోషెతుకి జరిగిందేంటి అని చూస్తే ఒక మాట చూడొచ్చు. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. రిమ్మోను కుమారుడగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చారు. రేకాబు బయనా అనే ఇద్దరు వ్యక్తులు ఇష్బోషెతు ఇంటికి వచ్చారు. ఇష్బోషెతు పారిపోయాడు కదా, ఎక్కడో ఒక చోట తలదాచుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళారు ఈ ఇద్దరు. వెళ్ళి ఏం చేశారు? గోధుమలు తెచ్చదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. ఏం జరిగింది? ఒకవేళ నువ్వు చేసింది తప్పు అనొచ్చా? ఇష్బోషెతు అన్నాడా? అన్నాడు. అన్నప్పుడు ఒకవేళ అబ్నేరు గారు ఎలాంటి మాటలు పలికినా నువ్వు చేసిన తప్పు పక్కనుండు అని అక్కడే ఉంటే, ఒకవేళ అబ్నేరు ఎదురు తిరిగి చంపినా ఒక తప్పును ఖండించినందుకు మరణం పొందినట్లుగా చరిత్రలో నిలిచిపోయేవాడు. ఖండించడమైతే ఖండించాడు, కానీ ఖండించిన వెంటనే అతనికి ఏమనిపించింది? భయము. ఏ భయము? ప్రాణ భయం. పారిపోయాడు. అలానే ఏమైనా మిగిలాడా? ఏం జరిగింది? మరణమే కదా. కానీ ఇది ఎలాంటి మరణం? ఒక తప్పును ఖండించుట కొరకు వచ్చిన మరణం కాదు. అక్కడే ఉంటే అబ్నేరు చేతిలో చనిపోయి ఉంటే ఆ పేరు వచ్చేది. కానీ ఎక్కడికో పారిపోయాడు. ఎవరో మరో ఇద్దరు సైన్యాధిపతులు వచ్చారు, అతనిని మంచం మీద పడకటింటి ఎండవేళ చంపేశారు. ఇప్పుడు ఒక తప్పును ఖండించి పొందిన మరణం కాదు ఇది. ఒక అనాథలా మరణించాడని చెప్పొచ్చు వాడుక భాషలో చెప్పాలంటే. తండ్రి లేడు, సహోదరులు లేరు, సైన్యాధిపతి లేడు, అబ్నేరు వదిలేశాడు. ఎక్కడికో వెళ్ళి అనాథలా చనిపోవడం కంటే తప్పును ఖండించిన చోటే మరణించి ఉంటే దేవుని సన్నిధిలో అతని విధానం ఎలా ఉండేది? తప్పుని సమర్థించకుండా ఒప్పుకుని మరణించిన నీతిమంతులా కనపడేవాడు కదా దేవుని దృష్టికి. కానీ ఇష్బోషెతు ఏం చేశాడు? దేవుడు ప్రేమించి సహోదరులందరూ కోల్పోయిన అతన్ని బ్రతికించాడు. బ్రతికించి ఏదో అనాథగానో పనివాడిగానో మిగిల్చలా, మరలా తన తండ్రి సింహాసనం మీద కూర్చునే అవకాశం తనకిచ్చాడు. బాగుంది. తాను కూడా తప్పును సమర్థించాలి అనుకోలా, ఖండించాలని అనుకున్నాడు. కానీ ఖండించిన తర్వాత అతనికి కలిగిన భయం
అతను ఒక సాధారణమైన వ్యక్తిగా, ఆ సాధారణమైన మరణంగానే అతన్ని తీసుకువెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, ఊరియా అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనం కోసం నిలబడి ఉంటే అది ఎలాంటి మరణమైనా దేవుడు మెచ్చేవారేమో, కానీ భయపడి పారిపోయాడు. చివరికి మరణమే సంభవించింది. 2, ఇష్బోషెతు ఒక రాజు. ఇతను ఒక రాజు, అందరినీ కోల్పోయిన సింహాసనం అతని కొరకు ఎదురు చూసింది. అబ్నేర్ సహాయంతో 2 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. బాగుంది, కానీ తప్పును ఖండించిన తర్వాత నిలబడి ఒకవేళ సింహాసనాన్ని కోల్పోయిన మరణిస్తే బాగుండేదేమో, కానీ తప్పించుకొని పారిపోయి మరణించడం వలన సింహాసనము పోయింది. ఒక మంచి పని కోసం మరణించాడు అని చెప్పుకునే మాటకు విలువ లేకుండా పోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, మనకి క్రొత్త నిబంధనలో పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్తారు. ఒకసారి ఆ మాట చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది ప్రతి వ్యక్తి అనుకోవాలి. నువ్వు రాజువా, యాజకుడువా, ప్రవక్తవా, శిష్యుడివా, క్రైస్తవుడివా, నువ్వెవరివైనా కావచ్చు. కానీ నువ్వు అనుకోవలసిన మాట ఏంటి అంటే, బ్రతికితే దేవుని కొరకు, బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోయినా ఆ పనిలోనే అనుకోగలగాలి. అప్పుడు మాత్రమే మన మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇవ్వచ్చు, కానీ లోకాన్ని చూసి, మనుషులను చూసి కదా, యెహోయాకీమును చూసి పారిపోయాడు ఎవరు? ఎక్కడున్నారు మీరందరూ? ఊరియా గారు. అబ్నేరును చూసి పారిపోయాడు ఇష్బోషెతు గారు. అంటే వీళ్ళు ఎవరిని చూస్తున్నారు? పనిని అప్పగించిన దేవుని వైపు లేదు వీళ్ళ చూపు. పనిలో వారికి ఆటంకాలను కలిగించే వారి వైపే ఉంది వాళ్ళ చూపు. పనిలో ఆటంకాలను కలిగించే వాళ్ళే మనకు 99% ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి భయపడితే మన బ్రతుకులు వీళ్ళ బ్రతుకుల్లానే ముగిసిపోతాయండి. కానీ మీకు మాట చెప్తా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు గారు అన్నారు అనుకుంటాం, కానీ ఆ మాట పలకకపోయినా బ్రతికిన వ్యక్తి ఒకరు ఉన్నారు తెలుసా? ఆ మాట నోటితో పలకలేదు, కానీ తన బ్రతుకులో చూపించిన వ్యక్తి ఉన్నారు. ఎవరో కదా, బాప్తిస్మిచ్చు యోహాను గారు. బాప్తిస్మిచ్చు యోహాను గారు కూడా ఇష్బోషెతులాన్నే హేరోదును ఖండించాడు కదా, ఖండించాడు లేదా? ఖండించడం వలన చెరసాల్లో వేశారు కదా, చెరసాల తప్పించుకుని పారిపోయే ప్రయత్నం ఏమైనా చేశారు ఆయన? శిరచ్ఛేదనం చేస్తుంటే నన్ను ఎందుకు చేసినా నిలదీశారు ఆయన. ఈరోజు అతను గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? తప్పును ఖండించా, నాకేదొచ్చినా పర్వాలా. ఎందుకు? పనిలో వచ్చే మరణం నాకు విజయాన్నే ఇస్తుంది, చావైతే లాభం అనేలా ఉంటుంది అనుకున్నారు బాప్తిస్మిచ్చు యోహాను గారు. అలా అనుకోలేకపోయారు ఎవరెవరు? ఇష్బోషెతు గారు, ఊరియా గారు. అనుకోలేక ఎక్కడికో వెళ్ళాలి, ఎంతకాలమో బ్రతకాలనుకున్నారు, కానీ అది సాధ్య పడలేదు. అది నేను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి కాదని నువ్వు ఎక్కడికి పారిపోగలం? ఎక్కడికి వెళ్ళగలం మనం? చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళగలమా? ఒక మాట చూసుకుందామా? 139వ కీర్తన, కీర్తనల గ్రంథము 139వ కీర్తన చదువుదాం మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. 3, నా నడకను, నా పడకను నీవు పరిశీలిస్తున్నావు. 4, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు తెలుసు అంటూ 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను నీవక్కడున్నావు, నేను పాతాళమందు పండుకొనెను నీవక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటారని తెలిసిన వాడు తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం?
పని ఇచ్చినవాడు పనిలో నుండి మనలను బయటికి తీసుకురాలేడా? ప్రమాదంలో నుంచి మనల్ని బయటికి తీసుకురాలేడా? ఒకవేళ అందులోనే మరణం వస్తే మంచి మరణాన్ని మనకి ఇవ్వలేరా? ఇస్తారా లేదా? పని ఇచ్చినానికి ఇవన్నీ తెలుసా? పని చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయని పని ఇచ్చిన వాడికి తెలుసా? చేసేవాడికి తెలియకపోవచ్చేమో సమస్య వచ్చే వరకు. కానీ పని ఇచ్చినానికి ముందే తెలిసిన ఆయన దానిని తప్పిస్తాడు. కాదు అంటే మంచి మరణాన్ని ఇస్తాడు, చరిత్రలో నిలిచిపోయేలా. ఇది కదా మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులను ఆశ్రయించి మనుషుల ఇష్టాలను నెరవేర్చుటకు మనుషుల పక్షంగా చేరి మనం దేవుని పనిని నిర్లక్ష్యపెట్టినా, దేవుడు అప్పగించిన పని నుంచి దూరంగా పారిపోయినా మన జీవితాలలో మిగిలేది ఏంటి అంటే, ఇష్బోషెతుకి ఏం మిగిలిందో, ఊరియా గారికి ఏం మిగిలిందో అదే మిగులుతుంది. అలాని మరి బాప్తిస్మిచ్చి యోహాను గారికి కూడా అదే కదండి అంటారేమో. అవును, అతనికి మరణమే వచ్చింది. కానీ అది ఎలాంటి మరణం? దేవుని పనిలో దేవుడు మెచ్చే మరణం. అతన్ని మనుషులే చంపారు, అతన్ని కావాలనే చంపారు. కానీ ఆ మరణం అతనికి సంతృప్తిని ఇచ్చింది. మనం అలాంటి మరణం పొందాలి అనే పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. ఈరోజు ఊరియా గారిని, ఇష్బోషెతు గారిని ఒకవైపు పెట్టండి, బాప్తిస్మిచ్చి యోహాను గారిని ఒకవైపు పెట్టండి, లేక పౌలు గారిని ఒకవైపు పెట్టండి, లేక యేసుక్రీస్తు వారిని ఒకవైపు పెట్టండి, లేక అపోస్తులను ఒకవైపు పెట్టండి. వీళ్ళు మనకి ఏమి నేర్పిస్తున్నారంటే, మాకు అప్పగించిన పనిలో వచ్చిన మరణాన్ని మేము సంతోషంగా అనుభవించాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు. ఎవరు? భక్తులంతా. పౌలు గారి దగ్గర ఆగిపోవద్దు. అది ఆయన అన్నట్టు రాయబడింది, కానీ వాళ్ళు అనకపోయిన క్రియల్లో చేసింది చెప్పాలి. చేసింది అదే కదా, అవునే కదా? పేతురు గారిని ఇంటూ ఆకారంలో సిలువ వేశారు. ఎవరి కొరకు? నతనీయేలు గారిని పైనుండి కిందికి చర్మం ఒలిచేశారు. ఎవరి కొరకు? ఆంద్రీ గారిని ఇంటూ ఆకారంలో సిలువ వేశారు. దేని కొరకు? అంటే వాళ్ళు పెదవులతో పౌలు గారు చెప్పినట్టు చెప్పకపోయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పినా ఈయన గురించి రాసినట్టు రాయబడకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళు చేసిన పనులు చెప్తున్నది ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్పాలి. దేవుడు నన్ను బ్రతికించి, జీవితాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, రక్షణనిచ్చింది తన పనిని చేయడం కొరకండి. ఆ పనిని చేస్తూ పోతా. అది చూసిన సమాజం నన్ను హేళన చేసినా పర్వాలా, తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, మనం నిజంగానే బ్రతుకుతున్నా మనల్ని అవమానించినా పర్వాలా. కానీ మనం ఏం చేయాలి? దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా పనిని ముగిస్తే, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగిస్తేనే నిత్య జీవం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది ఏంటి అంటే, నువ్వెంత పని చేసినా నీకు ధైర్యం లేక ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినా వారి జీవితాల్లానే ఉంటాయి. ఎవరి జీవితాల్లా? ఊరియా గారిలా, ఇష్బోషెతులా. లేదండి, అది ఎంత గొప్ప బలమైన కారణం అవ్వచ్చు, తుఫాన్లు రావచ్చు, సునామీలు రావచ్చు, కానీ నేను దేవుని కొరకు నిలబడతాను అనుకుంటే మన మరణం ఒక బాప్తిస్మిచ్చు యోహాను గారిలా ఉంటుంది, ఒక యేసుక్రీస్తు వారిలా ఉంటుంది, ఒక పౌలు గారిలా ఉంటుంది, ఒక అపోస్తులులా ఉంటుంది. ఏది కావాలి? అందరికీ వచ్చింది మరణం, కానీ కొందరి మరణం చరిత్రలో మంచికి నిలిచిపోతే, కొందరి మరణం పిరికివారిగా మిగిలిపోయింది. ఏ మరణం కావాలనుకుంటున్నారు మీరు? ఒకటే. నీకే మరణం కావాలి అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే, నువ్వు చూపించే ధైర్యం మీద. అమ్మో, ఈ మాట అంటే వీళ్ళు ఏమనుకుంటారో, ఇది అడిగితే మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారేమో, ఇలా అడగకపోతే మనకి ఏ గొడవ ఉండదు కదా అని ఒకవేళ అడగవలసి వచ్చినా మనం చాటేస్తుంటే అది దేవునికి నచ్చేది కాదు. తప్పుని ఖండించగలగాలి, ఆ తప్పు మనం చేయకుండా ఉండాలి. రెండవది, ఖండించిన నీవు దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేయకుండా ఉంటే మనము దేవుడు మెచ్చే మరణాన్ని పొందుకుంటాం. అప్పుడే దేవుడు చెప్పే మాట మనకు వర్తిస్తుంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదిగా ఉంటుంది. మరి మన మరణం విలువైనదిగా ఉండాలి అంటే మనం సరిచేసుకోవాలి, ఎదుటివారిని సరి చెయ్యాలి. సరి చేసినప్పుడు వచ్చే బాధ నుండి, ఇబ్బంది నుండి మనం పారిపోయేవారిగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఫేస్ చేసేవారిగా ఉండాలి. దాన్ని ఎదుర్కొనగలిగి జయించగలిగేవారిగా ఉన్నప్పుడే మనం మంచి మరణాన్ని పొందుతాం. అప్పుడు మనం కూడా చెప్పగలం ఏమనంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చెప్దామా మరి ఆ మాట?
ఏ మాట? బ్రతుకుట నా కోసమే, చావు కూడా నా కోసమే. మనం అదే కదా చెప్పేది. మరి మనకి బాగుంటున్నంత వరకు బాగుంటాం, మనకు బాగోకపోతే ఏదైనా వదిలేస్తాం. కాదు, బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితం మన ముందు చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? రాజును సహితం ఎదిరించాడండి. నువ్వేమైనా చేసుకో, కానీ నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నా. ఇది ఈరోజు మనం ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. దానికి ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ఆ ధైర్యం నువ్వు అనుకుంటే రాదు. ఎందుకంటే నిజంగా నువ్వు రక్షించబడి పరిశుద్ధాత్మను పొందుకుని ఉంటే ఆ ధైర్యం నీకు ఆటోమేటిక్గా కదా. పౌలు గారే చెప్తారు, మనము పిరికితనము గల ఆత్మను పొందుకోలేదు. ఏ ఆత్మను పొందుకున్నా? మరి ధైర్యంగా మనల్ని నడిపించే ఆత్మను పొందుకున్నప్పుడు ఇంకా నువ్వు పిరికివాడిగా ఉంటున్నావంటే అర్థం నీలో పనిచేస్తున్నది ఏ ఆత్మో మనమే చూసుకోవాలి. మనం ధైర్యం కలిగిన ఆత్మను పొందుకున్నాం. మనము ధైర్యంగా బ్రతుకుదాం, మరణమైన సంతోషంగా ఆహ్వానిద్దాం, దేవుని చేత బల అనిపించుకుందాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.